4, 5 తరగతి పిల్లలు ఇలా పొరుగురు పోవడం వల్ల ఈ రూట్లోనే వెళ్ళాల్సి వస్తుంది. ఈ రూట్లోనే వాగు ఒకటి ఉంది, ఆ వాగు దాటుకుండా పోవాలి. ప్లస్ ఇసుక టాటర్లు, ఇసుక రేవమ్మతూరు ఇసుక టాటర్లు ఉన్నాయి. పిల్లలకు పోవడానికి బాగా ఇబ్బంది ఉందని మేము డిఈఓ గారిని కలిస్తే ఆ రోజు ఏమన్నారంటే మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పంపించకుండా గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్ ఇస్తే మా స్కూల్ మాకు ఇస్తామని ఆ రోజు డిఈఓ గారు మాకు కమిట్మెంట్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్ ప్రకారం ఎమ్మెల్యే గారు కూడా మాకు ఒక అర్జీ ఇచ్చారు, మాకు లెటర్ ఇచ్చారు. ఈ వారకల్లు స్కూల్ కావాలని ఎమ్మెల్యే గారు కూడా డిఈఓ గారికి లెటర్ రాసేలా వారకల్లు స్కూల్కి శాంక్షన్ చేయండి అని చెప్పారు. కానీ ఇవాళ డిఈఓ గారు మాకు ఇచ్చిన మాట తప్పారు. ఆ రోజు మాకేమన్నారు, ప్రైవేట్ స్కూల్ నుండి అయితే 3, 4, 5 తరగతుల పిల్లల్ని అడ్మిషన్ ఇవ్వండి, మీ ఊరికి స్కూల్ ఇస్తామన్నారు. రూల్స్ గవర్నమెంట్ రూల్ ప్రకారమైన ప్రతి గ్రామానికి 1 నుండి 5 తరగతి వరకు ఒక స్కూల్ ఉండాలి. మాది మేజర్ రెవెన్యూ గ్రామం అయినా కూడా మా ఊర్లో 1, 2 తరగతిలో ఉంది. దాని గురించి మేము డిఓ గారికి అర్జీ పెట్టుకున్నా కూడా ఆ అర్జీ ప్రకారం మాకు స్కూల్ శాంక్షన్ చేస్తానన్నారు. 3, 4, 5 తరగతులు పోవడానికి ఇదే రోడ్డును పోవాలా. వర్షం వస్తే ఇదే రోడ్లో ఆడ వాగు ఉంది. ఆ వాగులో మొన్న లాస్ట్ ఇయర్ ఒక పిల్ల కూడా కొట్టకపోతే ఎట్లా తల్లిదండ్రుల దగ్గర అందుబాటులో ఉండి ఎండ బయటకు తీశారు. అలానే ఇదే రోడ్డు నుండి ఇసుక టాటర్లు కూడా పోవాలా. ఇంకో మన వెనకాల ఇసుక టాటర్ కూడా అంతే ఉంది.